మనకి మనశ్శాంతి ఇవ్వగలిగేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడు సమర్థమైనటువంటి సంస్థలో పనిచేసే ఉద్యోగి, సమర్థుడైన ఉద్యోగి సమర్థమైన సంస్థలోనే ఉన్నాయి. బయటికి వెళ్ళాము అంటే ఏం జరుగుతుందో తెలియదు. కాపురమేనా అంతే, ఉద్యోగమేనా అంతే. దానికి శ్రీకృష్ణుడు భారత యుద్ధంలో రాయబారంలో చెప్తాడు తిక్కన గారి పద్యం. పాండవులు కౌరవులు కలిసి ఉండడం చాలా అవసరమయ్యని సంజీవుడు రాయబారానికి వచ్చినప్పుడు చెబుతాడు. మీరు సమర్థమైన ఉద్యోగులైతే సంస్థ కూడా సమర్థమైంది. ఎలాగా? ధృతరాష్ట్రులను పుత్రులను వనము కుంతీనందను సింహము మతి ఊహింప అసింహమైన వనము మర్జింతురెందు మతి ఊహింప అసింహమైన వనము మర్జింతురెందు జనామృత వృత్తంబులు గాని సింహములకు వేగంబ చేతంబు కాన తగంబంబుట కార్యం ఈ ఇరుములు సంతుష్టిమయ్యుంకి. కౌరవులు పాండవులు కలిసి ఉండాలయా, ఇది నా అభిప్రాయం. కుదిరినా కుదరకపోయినా సంజయ కౌరవులకు చెప్పు. ఎందుకంటే కౌరవులంతా కలిపి ఒక మహా అరణ్యం. పాండవులు సింహ, ఎంత బాగా చెప్పాడు చూడండి కృష్ణస్వామి. పాండవులు సింహ, 5 సింహ, కౌరవులు 100 మంది కదా, మహారణ్యం. ఎప్పుడు సింహాలు అరణ్యంలోనే ఉండాలి, గ్రామాల్లోకి రాకూడదు. సింహం అరణ్యంలో ఉంటే సింహానికి శక్తి. అరణ్యంలో గౌరవ ఎక్కువ రాదు కాబట్టి. అంతేకాదు అరణ్యానికి సింహం రక్షణ. పూర్వం అరణ్యాల్లో చెట్లు ఎందుకు కొట్టేవారు కాదు అంటే సింహాలు పుళ్ళు ఉంటాయి, మింగేస్తాయి. ఇప్పుడు ముందు వాటిని చంపేసి తర్వాత అరణ్యాలన్నీ కొట్టేస్తాయి, మొత్తం ఎటు కాకుండా పోయాయి. అందుకని సింహం అనేది ఎప్పుడు అరణ్యంలోనే ఉండాలి. ఉంటే సింహానికి రక్షణ. అరణ్యం కారణంగా ఎక్కడైనా దొరుకుతుంది. అలాగే అరణ్యానికి రక్షణ సింహం ఉండడం వల్ల అరణ్యానికి నష్టం కలగకుండా ఉంటుంది. సమర్థుడైన మీరందరూ సమర్థమైనటువంటి సంస్థలోనే ఉండాలి. దానికి పేరు తేవాలి, మనం పేరు తెచ్చుకోవాలి. మన సమర్థత ఇష్టం కావాలి. మళ్ళీ మారిపోయి ఇక్కడి నుంచి వెళ్ళి ఓ అనాకాని సంస్థలో ఏదో 10,000 ఎక్కువ ఇస్తానన్నాడు కదా అని చేరిపోయామనుకోండి, వాడికి ఏమి ఊరు పేరు మీద అక్కడ పనిచేయడం వల్ల మనకేమి ఊరు పేరు లేదు, మళ్ళీ జూనియర్ అయిపోతావు అక్కడ. నువ్వు ఎంత గొప్పవాడమైనా జూనియర్లే, ఇక్కడ నీ సీనియారిటీ ఏమిటంటారు. అంతకంటే ఉన్న చోటే మన సీనియారిటీ నిరూపించుకోగలిగితే అంతకంటే గొప్ప విషయం ఉంటుందా? ఇంకొక మాట, ఇన్ని రకాల ఒడిదుడుకుల్లో ఉన్నా సరే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నేను మొదట్లో చెప్పాను, మళ్ళీ చివరిలో దాన్నే చెప్పి నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. వచ్చేటప్పుడు నేను ఒక మొక్కకి నీళ్లు పోసాను. బహుశా ఇటువంటి అవకాశం నాకు చాలా అరుదుగా వస్తుంది. నా చేత ఆ పని చేయించిన కార్యకర్తలకు నమస్కారం. ఆ మొక్కకి నీళ్లు పోస్తుంటే నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. కవిని కదా, ఆశువుగా చెప్పే అలవాటు ఉంది కదా, కవిని కదా. అందుకని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంత మొక్క ఉంది, దాని మొదట్లో నీళ్లు పోస్తున్నాం అంతే కదా, ఏదో ఒక పాత్ర ఇచ్చారు నాకు, ఇలా పట్టుకోగానే ధార కింద వచ్చింది జనం, నీళ్లు పోస్తున్నాం. కానీ ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ మొక్క రేపు ఎదిగి పెద్ద చెట్టు అయినా, కొమ్మలు కొమ్మలుగా విస్తరించిన, రెమ్మలు రెమ్మలుగా వ్యాపించిన, చిటారు కొమ్మలు ఉండే చిగురుటాకు కూడా మనం మొదట్లో పోసిన నీళ్లు చేరుకున్నాయి ఖచ్చితంగా. ఈ మాట మీకు సైన్స్లో కొత్తగా వచ్చింది కాదండి, వేదం చెప్పింది ఆ మాట. మన సంస్కృతి అంత గొప్పది, మన విజ్ఞానం అంత గొప్పది. మొక్కకి నీళ్లు పోసారు కదా, ఆ నీళ్లు పైకి ఎలా వెళ్ళాయండి? చిటారు కొమ్మకి నీరు ఎప్పుడు పైకి వెళ్ళదు కదా. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎదుగు. నీరు పల్ల మెరుగు, నీరు కిందికి పోవాలి కదా, పైకి ఎలా వెళ్ళిందండి? వృక్షంలో అగ్ని ఉంది, ప్రతి చెట్టులోనూ అగ్ని ఉంది. ఈ పోసిన నీరు అగ్ని కారణంగా ఆవిరైంది, ఆవిరి పైకి వెళ్ళింది. ఆ రకంగా చిగురాకుకి నీరు అందిందండి. ఈ సైన్స్ గురించి, ఈ విజ్ఞానం గురించి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారమ్మా. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఎప్పటి విజ్ఞానం. వృక్షంలో అగ్ని ఉందని వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు మనిషిలో కూడా అగ్ని ఉంది. శోచతి శ్వేదేవా పురుషక తదధ్యాపోజాయంతే. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన మాట ఇది. మనిషిలో అగ్ని ఉంది, జఠరాగ్ని అంటారు, వేడి ఉంది. ఉందన్నారు నిదర్శనం ఎత్రక్వచ శోచతి శ్వేదేవా పురుషక. పురుషక అంటే ఇక్కడ మగవాడు కాదు, మనిషి, ఆడైనా మగైనా. దుఃఖిస్తున్నాం, కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్ళను ముట్టుకోండి, వెచ్చగా ఉంటాయి. మామూలు నీళ్లు వెచ్చగా ఉండవు, కన్నీళ్లు వెచ్చగా ఉంటాయి.
దుఃఖించినప్పుడు కన్నీళ్ళు వస్తే వెచ్చగా ఎందుకుంటాయండి? దుఃఖం అగ్ని, లోపల అగ్ని ఉంది కాబట్టి కన్నీళ్ళు వెచ్చగా. అది వేదంలో చెప్పినమాట. ఎత్రకపోతే శోచతి స్వేదతే. అంతేకాదు వేసవి కాలం చెమట పట్టింది, చెమటను కూడా మీరు ముట్టుకోండి, చల్లగా ఉండదు, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. ఎందుకంటే వేడి కారణంగానే బయటకు వచ్చింది. మనిషి చెమట కావస్తున్నాడు అంటే, కావస్తున్న కన్నీళ్లు వెచ్చగా ఉన్నాయి అంటే అది అగ్ని కారణంగానే కదా. తదత్యాపో జాయంతే అంటే నీరు ఎక్కడి నుంచి పుట్టిందంటే అగ్ని నుంచి పుట్టింది అన్నారు. ఎన్నో వేల ఏళ్ళు అయ్యాక విదేశీయులు చెప్పిన బోడి మాట ఏమిటండి? వాట్ ఈజ్ వాటర్ అంటే హెచ్2ఓ. ఇప్పుడు చెప్పండి.